అక్షయ్ కుమార్ ఒకవైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే మరోవైపు బయోపిక్స్ దేశభక్తి నేపథ్యంలో సాగే కథల్లో నటిస్తుంటారు. ఇటీవల ఆయన నటించిన స్కై ఫోర్స్ కూడా పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఇలాంటి కథలను ఎంచుకోవడమే కాదు, నిర్మాతగాను అందులో భాగస్వామి అవుతారు. ఈ విషయంలో తన సతీమణి ట్వింకిల్ ఖన్నా తనని ఆట పట్టిస్తూ ఉంటుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ అన్నారు. స్వాతంత్ర్య పోరాటం, దేశభక్తి నేపథ్యంలో సాగే చాలా కథల్లో నటిస్తుంటాను. ఈ విషయంలో నా భార్య నన్ను ఆట పట్టిస్తుంది. ఎన్నిసార్లు నువ్వు దేశాన్ని కాపాడుతావు అంటుంది. మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఖచ్చితంగా నాతో ఏకీభవిస్తారు. హాలీవుడ్ లో అనేక రకాల సినిమాలు చూస్తూ ఉంటాం. ప్రపంచానికి ఏదైనా ఆపద వస్తే, ముఖ్యంగా ఉగ్రవాదుల దాడి, గ్రహాంతర వాసులు, గ్రహ శకలాలు భూమిని ఢీకొనడం, ఇలా అనేక నేపథ్యాలతో సినిమాలు చేస్తుంటారు కదా. మరి అందులో ప్రపంచాన్ని రక్షించేది ఎవరు? అమెరికా. ఆ దేశం అన్నీ చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు? భారతదేశం ఏమి చేయగలదో మనకు తెలియదా? చాలా చేయగలదని తెలిపారు. ఎయిర్ లిఫ్ట్, మిషన్ మంగళ్ చిత్రాలు విభిన్నమైనవని అక్షయ్ చెప్పుకొచ్చారు. అలాగే ఇటీవల వచ్చిన స్కై ఫోర్స్ గురించి కూడా ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇలాంటి సినిమాలతో మంచి వ్యాపారం జరగదని నాకు తెలుసు. ప్రేక్షకులు వినోదాత్మక చిత్రాలు కోరుకుంటారు. కాకపోతే దేశభక్తి నేపథ్యంలో సినిమాలు చేయమని నా హృదయం చెప్తుంది. అందుకే నా దేశం కోసం వీటిని చేస్తున్నా. మరో మంచి విషయం ఏంటంటే, సినిమా థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఓటీటీ వేదికగా చూసేవారు పెరిగారు. ఇక నా సతీమణి విషయానికి వస్తే, మా మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా ఒకరినొకరు గౌరవించుకుంటాం. నేను, నా భార్య చాలా విషయాల్లో విభేదించుకుంటాం. మా ఇద్దరికి నచ్చిన విషయం ఏంటంటే, త్వరగా పడుకొని ఉదయాన్నే నిద్రలేస్తాం. రమ్మీ, లూడో ఆడటం ఇద్దరికీ ఇష్టం. ఇవే కాదు, ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండడం, ప్రతి విషయంలోనూ తలదూర్చుకపోవడం చాలా ముఖ్యం. ఒక మనిషిలో దాదాపు 36 లక్షణాలు ఉంటాయి. ఏ ఒక్క జంటలో అన్నీ కలవవని అక్షయ్ చెప్పుకొచ్చారు.